ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారు కదా? వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్థుతులపైన స్థిరమైన దేవుని ఈ స్తోత్రంలోనైనా ప్రభా లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం ప్రభా. వాక్యం వినిచుండగా ప్రభా, వాక్యం ద్వారాగా ప్రభా మాకు మారు మనసు కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. వినిచుండుటకు ప్రభా మాకు మనసును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. గ్రహించే హృదయంను దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వినగలిగే చెవులను దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వాక్యం అనే నీళ్లను మా హృదయంలో నింపుకుని వాక్యం ద్వారా అనుసరించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. చూచుచున్న వారికి వినుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. ఇక్కడ నిలబడిన నాకును ప్రభ నీ రక్షణ దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రసంగి 9 చూద్దామండి. నీతిమంతులు జ్ఞానులను, వారి క్రియలు దేవుని వశమును సంగతి స్నేహము చేయుట ద్వేషించుట అయినను మనుషుల వశమును లేదని సంగతి అది అంతయు వారి వలన కాదను సంగతిని పూర్తిగా పరిశీలన చేయుటకై నా మనసు నిలిపి నిదానింప రూఢి చేసుకుంటుంది. ఏంటండి? నీతిమంతుల జ్ఞానము వాని క్రియలు చొప్పున వారి వశములోనే ఉంటాయి. మనము చెడు స్నేహములు చేసినా లేకపోతే ఏమి చేసినాను కూడా అవి మన వశంలోనే ఉంటాయి. ఒకళ్ళు మన మీద బురద జిమ్మాలని చూసినా కూడా అవి మన వశంలోనే ఉంటాయి. ఎందుకంటే దేవుడే చెప్పుచున్నాడు కదా స్వయంగాని, తమ క్రియలను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చుచున్నాననే. మనం చేసిన పాపములను, మనం చేసిన తప్పిదములను బట్టి దేవుడు మనకి తీర్పు తీరుస్తూ ఉంటాడు. మన క్రియలు, ప్రసంగి కూడా అదే చెప్పుతున్నాడు. నీతిమంతులు జ్ఞానులను, వారి క్రియలు దేవుని వశమును సంగతిని స్నేహము చేయుట అయినను ద్వేషించుట అయినను మనుషుల వశము లేదని సంగతి అది అంతయు వారి వలన కాదు సంగతి పూర్తిగా పరిశీలన చేయుటకైనా నా మనస్సు నిలిపి నిదానించి రూఢిగా తెలుసుకుంటుంది. ఎలాగండి? ప్రసంగి ఏం చేశాడు? ఆయన నిదానించి పరిశీలన చేసి నిదానముగా తెలుసుకుని ఉన్నాడు, రూఢిగా తెలుసుకుని ఉన్నానని అన్నాడు. మనము కూడా అలాగే గ్రహించట్లేదని అనట్లేదు, కానీ గ్రహించి దానిని ఏం చేస్తామంటే విడిచిపెట్టేస్తున్నాము. విడిచిపెట్టేవారుగా ఉండకూడదు, దానిని అనుసరించేవారుగానే ఉండాలి. మనం నిదానించి పరిశీలించి రూఢిగా తెలుసుకుంటుంది. సంభవించుచున్నవన్నీ అందరికీ ఏకరీతిగానే సంభవించును. నీతిమంతులకును దుష్టులకును మంచి వారికిని అపవిత్రులకును అపవిత్రులగుదురు. బలులు అర్పించు వారికిని బలులు అర్పింపని వానికిని గతి ఎట్టిదో మంచివారికి ఎలాగునో పాపాత్ములకు అలాగుననే తన తట్టు చూచును. ఒట్టు పెట్టుకుని వారికి ఎలాగునో ఒట్టు భయము పట్టు వారికి అలాగునే జరుగును. ఏంటండి? సంభవించుచున్న అన్ని సంగతులను అందరికీ కూడా ఏకరీతిగానే సంభవించును. నీతిమంతులకును దుష్టులకును మంచివారికిని అపవిత్రులకును పవిత్రులకును బలులు అర్పించు వారికిని బలులు అర్పించని వారికి కూడా ఒకే రకంగా తీర్పు తీర్చును. ఒకే రీతిగా దేవుడు చేసి ఉన్నాడు, ఒకే రీతిగా తీర్పు తీర్చి ఉన్నాడు. మంచివారికైనాను చెడ్డవారికైనాను బలులు అర్పించే వారికైనాను ఎవరికైనాను సరే ఒకే తీర్పు ఒకేలాగా ఉన్నది. అంతేగాని మనము మంచివారికి ఎలాగునో పాపాత్ములకునో అలాగనే తటాస్తించును. ఒట్టు పెట్టుకునే వారికి కూడా మనము భయపడకూడదు. మనము ఒట్టు అని అంటూ ఉంటాం. అలాంటి వారికి కూడా మనం ఏంటంటే మనం నిజం చెప్పలేదనుకో దేవుడు వారికి శిక్ష విధించుకుంటూ ఉంటాడు. అంతేగాని మనము ఒట్టు అని మనము వారిని నిందించకూడదు. ఎప్పుడూ కూడా మనం ద్వేషించేవారుగానే ఉండకూడదు. ఆ ప్రసంగి ఏమన్నాడు? ప్రతి ఒక్కరికి కూడా ఒకే తీర్పు అని చెప్పుచున్నాడు. ప్రతి ఒక్కరికి కూడా ఒకేలాగా సృష్టించి ఉన్నాడని చెప్పుచున్నాడు. అందరికీ ఒట్టు ఒకటే గతి సంభవించును. సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలోనూ కూడా ఇది కూడా బహుదుఃఖకరమైనది. సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలోని కూడా ఒట్టు పెట్టుకున్న వారికి కూడా ఇది కూడా ఒక క్రింద జరుగు వాటన్నిటిలోని కూడా బహుదుఃఖము కలిగించును. మరియు నరుల హృదయము చెడుతనముతోనూ నిండి ఉన్నది. వారి బ్రతుకు కాలం అంతయు వారి హృదయమందు వెర్రితనము నుండును. తరువాత వారు మృతుల యొద్దకు పోవుదురు. ఇదియును దుఃఖకరమే.
ఏంటదండి? నరులందరి హృదయమును కూడా చెడుతనముతో నిండిపోయినది. బ్రతుకు కాలం అంతయు కూడా వెర్రితనముతోనే వారి హృదయములంతా కూడా వెర్రితనముతోనే నిండినారు. తరువాత వారు మృతుల యొద్దకు పోవుదురు. ఇది కూడా దుఃఖకరమే. నిజమే కదండీ! మనం చనిపోయిన మనం ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం. ఎన్నో దోషాలు చేస్తూ ఉంటాం. ఎంతోమంది మీద అబద్ధ సాక్ష్యములు చెప్తాము. అబద్ధ బోధ చేస్తాము. లేకపోతే అబద్ధ ప్రవర్తన ప్రవర్తిస్తూ ఉంటాము. కానీ ఇవన్నీను కూడా ఎక్కడ? ఒక రోజున చనిపోతాము. చనిపోయినది ఇది దుఃఖకరమే. ఈ భూమి మీద ఇవన్నీ కూడా జరుగుచున్నవని ప్రసంగి చెప్తున్నాడు. ఎందుకంటే ప్రసంగి స్వయంగా తెలుసుకుని వ్రాసానని తనకు తానే చెప్పుచున్నాడు ఈ ప్రసంగిలోని. ప్రసంగి ఇలా చెప్పుచు తన జరిగిన సూర్యుని క్రింద జరిగినవన్నీ కూడా అనుభవించి వ్రాసినవని చెప్పుచున్నాడు. ఇవి నీ మాటలు నా మాటలు కదా. ఈ లోకంలో కూడా అలాంటి వారు ఉన్నారు. అలాంటివి కూడా జరుగుచున్నవి ఈ లోకంలో కూడా. ఇప్పుడు కూడా జరుగుచున్నాయి. ఎందుకంటే జరగబోవిది ప్రసంగి రాచాడు. ఇప్పుడును కూడా ఎప్పుడును కూడా ఇదే జరుగును. ముందువి వెనకవి ముందు జరుగునని చెప్పుచున్నాడు ప్రసంగి. మనము దానిని గ్రహించుకోండి. మనం చిన్నవారం అన్నప్పుడు చిన్నవారిగానే ఆ సంగతులే మళ్ళీ తిరిగి జరుగుచూ ఉన్నాయి. మన తల్లిదండ్రులు చేసినవి, మనము చేసినవి, మన బిడ్డలు చేసినవి ఇవి ఇలాగే కూడా జరుగుచున్నవని చెప్పుచున్నాం. ఒకదాని తర్వాత ఒకటి జరుగును. ఆయన పాపాత్ములు భూమి మీద ఎక్కువగా ఉన్నారన్నారు. సంభవించి సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలోని కూడా ఇది బహు దుఃఖకరమే. నరుల హృదయం చెడుతనంతో నిండిపోయినది. వారు బ్రతుకు కాలమంతయు వారు హృదయము వెర్రితనముగాను తరువాత వారు మృతుల యొద్దకు పొందుదురు. ఇది దుఃఖకరమని అంటున్నాం. మనము వెర్రితనముతోటి ఉంటే ఇది మనకు కొంతకాలమునకు మనం చనిపోతాం. అప్పుడు ఇవన్నీ కూడా వెర్రితనముగానే ఉండునని చెప్పుచున్నాడు. చనిపోయిన తర్వాత ఇది కూడా దుఃఖకరమే. బ్రతికి ఉండిన వారితో కలిసిమెలిసి ఉన్న వారికి ఆశ కలదు. చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా. నిజమే కదండి. మనము చెడుతనంతో నిండి పాపముతో నిండి నరులను మనము బ్రతికినా కూడా అది ఎవరితోటి కలిసిమెలిసి ఇలా చాలామంది ఒంటరిగానే ఉంటారు. చాలామంది కూడా ఎవరిలోని కూడా కలవరు. నువ్వంటే నాకు ఇష్టం ఉండదు, నువ్వంటే నాకు ఇష్టం ఉండదు, వాళ్ళన్నా నాకు ఇష్టం ఉండదు అంటారు. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళది హృదయం చెడుతో నిండిపోయి ఉన్నది. చెడుతో నిండిపోయి ఉండటం వలన ఎవరికి కూడా ఒకరి పక్షాన ఒకరు వార్చలేక వారు ఏం చేస్తారంటే ఒంటరిగానే మిగిలిపోతారు. ఎందుకంటే వారు ఎవరిలోని కలవలేరు, ఎవరితోటి మాట్లాడలేరు. ఎందుకంటే వాళ్ళ హృదయం నిండా కుళ్ళి అసూయ ద్వేషము ఉండటం వలన వారు అవి బయటికి ఎక్కడికి వచ్చేస్తాయి అని వాళ్ళు ఏం చేస్తారంటే ఒంటరిగానే ఉండిపోతారు, ఒంటరితనముగానే ఉండిపోతారు. చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు. హంస ఏం చేస్తుందండి? హంసలాగా బ్రతకండి అని అంటారు. 6 నెలలు హంస 6 నెలలు బ్రతుకుతుందో లేదో మనకు తెలియదు. కానీ హంసలాగా ఒక 6 నెలలు బ్రతికి చూడండి సరిపోతుంది అని అంటూ ఉంటారు. మనం కూడా ఏం చేయాలి? హంస నీళ్లను పాళ్లను వేరు చేస్తుంది అంటారు. అది నేనైతే ఎప్పుడు చూడలేదు.